హలో అన్న, అందరికీ నమస్తే. ఈరోజైతే మనం కోడిపుంజులకి బలమైన మేత, అది కూడా మన బడ్జెట్లో, మిడిల్ క్లాస్ వాళ్ళకి సరిపడా బడ్జెట్లో అయితే చెప్తాను. కొంతమంది జీడిపప్పు బాదం పప్పు పెడతారు, కానీ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు అంత రేటు పెట్టి కొనలేరు కదా. అలాంటప్పుడు పన్ను వేసినప్పుడు మనం కోడి కత్తి దెబ్బ తట్టుకోవాలంటే కనీసం ఇవన్నీ పెట్టాలన్నమాట, ఇంట్లో దొరికాయి కాబట్టి. ఫస్ట్ ఏంటంటే కొంచెం గుప్పట్లో సగం వేరుశనగ పప్పులు, అలాగే వేడి నీళ్ళలో మిల్లి మేకర్లో నానబెట్టాలన్నమాట 10 నిమిషాలు. ఆ గుప్పుల్లో సగం వేరుశనగ పప్పులు పెట్టిన తర్వాత 10 నుంచి 20 లోపల మిల్లి మేకర్లు కూడా కోడిపుంజుకి అయితే ఇచ్చుకోండి. మేత పెట్టే ముందు ఇవ్వండి. అంటే అవి పెట్టడం వల్ల కోడిపుంజు అయితే బలంగా అయితే తయారవుతుంది అనమాట. ఇది మీరు నెలకి 3 సార్లు 4 సార్లు పెట్టి చూడండి, మీకే రిజల్ట్స్ అయితే తెలుస్తుంది. అలాగే కొంతమంది ఏంటంటే కోడి పందాలు బెట్టింగ్ ఒకటే అని అంటున్నారు, దాని మీద కూడా ఒక వీడియో చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అన్న.